హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లావణ్య ఎంబ్రాయిడరీ బ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు అందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈ రోజు అయితే బ్యూటిఫుల్ కలెక్షన్ అండి. ఎవరు కూడా మిస్ అవ్వకుండా చూడండి. మనకి యూఎస్ఏ నుంచి ఆర్డర్ చేసుకున్నారనమాట. సెకండ్ టైము శ్రీలత గారండి మన ఇన్స్టా పేజ్ చూసారనమాట. ఇది సెకండ్ టైము. ఫస్ట్ టైం ఒక 5 బ్లౌజెస్ అయితే మనం చేసి పంపించేసాము, వర్క్ చేసి స్టిచ్చింగ్ కూడా చేసేసి. ఇప్పుడు ఏంటంటే టోటల్గా ఒక 8 బ్లౌజెస్ అయితే ఆర్డర్ ఇచ్చారనమాట. సో థ్యాంక్ యూ సో మచ్ అండి శ్రీలత గారు ఈ విధంగా ఆర్డర్ చేసుకున్నందుకు. సో ఇంకా ఇవి కొరియర్ అయితే చేశారనమాట. అయితే మనం హైదరాబాద్కి కొరియర్ చేసేయాలి. సో అక్కడ నుంచి వాళ్ళ రిలేటివ్స్ యూఎస్ఏకి కొరియర్ చేస్తా అన్నారంట. సో బ్యూటిఫుల్ బ్లౌజెస్ని అయితే మీరు అసలు మిస్ అవ్వద్దు. అన్నీ కూడాను కొత్త డిజైన్స్ అండి. చాలా అంటే చాలా బాగా వచ్చాయన్నమాట. మనకి ఏంటంటే మెజర్మెంట్స్ వాట్సాప్లో పెట్టేశారు, బాడీ మెజర్మెంట్స్. అలాగే శారీస్ కూడా ఈ 8 శారీస్ మనకి పిక్స్ అనేది పెట్టేశారు. అయితే ఎక్కువగా జరీస్ యూజ్ చేయమన్నారండి. టోటల్గా గోల్డ్ జరీ, సిల్వర్ జరీ, అలా అన్నిటికీ కూడా కామన్గా గోల్డ్ జరీ, సిల్వర్ జరీ యూజ్ చేయండి. సో శారీ కలర్కి తగ్గట్టుగా బ్లౌజ్ పీస్ తీసుకోమన్నారు. సో మనమైతే 8 బ్లౌజెస్ కూడాను ఇంకా తీసేసుకున్నాము హాఫ్ పట్టులోనే. అసలు ఎంత బాగున్నాయంటే ఒక్కొక్క డిజైన్ కూడాను ఒకదాని మించి ఒకటండి, అంత బాగా వచ్చాయండి. చాలా బాగున్నాయి అనమాట. ఫస్ట్ డిజైన్ చూసేద్దామా? అసలు తను సెలెక్ట్ చేసుకున్న డిజైన్స్ కూడాను చాలా యూనిక్గా ఉన్నాయన్నమాట. అసలు మగ్గం వర్క్ పనికి రావండి, అంత బాగా నచ్చాయి నాకైతే. మెయిన్ ఏంటంటే మనము సిల్వర్ జరీ, గోల్డ్ జరీ ఎక్కువగా యూజ్ చేసాం. ఇంకా వేరే కలర్ ఆప్షన్ లేదు. ఒక్క బ్లౌజ్కి మాత్రం ఆల్ ఓవర్, అంటే ఆల్ ఓవర్ కాదు, ఆల్ కలర్స్ అన్నట్టుగా యూజ్ చేసాము. ఒక 7 to 8 కలర్స్ దాకా ఒక బ్లౌజ్కి మాత్రం చేసాము వైట్ కలర్ మీద. మిగతా 7 బ్లౌజెస్కి ఏంటంటే ఓన్లీ సిల్వర్ జరీ, గోల్డ్ జరీ, ఈ 2 కాంబినేషన్స్ యూజ్ చేసి చేయడం వల్ల అసలు ఎంత బాగా వచ్చాయి చూడండి. ప్రతి డిజైను ఒక దాని మించి ఒకటండి, అంత బాగా వచ్చాయన్నమాట. మీరే చూడండి, నేను చెప్పడం కాదు. సో మీకు దగ్గరగా కూడా నేను చూపిస్తాను ఫినిషింగ్ ఎంత బాగా వచ్చాయన్నది. నాకైతే చాలా బాగా నచ్చాయి అనమాట. ప్రతి డిజైన్ ఇది బాగాలేదు, ఇది బాగుంది అంటానికి లేదు. నేను తనతో కూడా అదే చెప్పాను, శ్రీలత గారితో. చాలా బాగా సెలెక్ట్ చేసుకున్న డిజైన్స్ అన్నీ కూడాను చాలా బాగున్నాయని చెప్పేసి. తను ఏంటంటే పర్టికులర్గా మనకేంటంటే ఈ బ్లౌజ్, ఈ శారీకి ఈ బ్లౌజ్ తీసుకోండి, ఈ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ తీసుకోండి, ఈ డిజైన్ వేయండి, అలాగ ప్రతి డీటెయిలింగ్గా చెప్పారనమాట వాట్సాప్లో మనకి. సో మనం ఏంటంటే అలా చెప్పడం వల్ల ఇంకొంచెం ఈజీగా ఉంటుంది కదా. చూడండి లత్కన్స్ ఎంత బాగా వచ్చాయి కదా. సో ఫస్ట్ డిజైన్ ఇదండి. హ్యాండ్స్కి ఇలా చక్కగా 3 లైన్స్ లాగా వస్తుంది. ఎంత హెవీగా కనిపిస్తుంది డిజైను, కానీ చక్కగా ఫ్రెండ్లీ బడ్జెట్లో అన్ని డిజైన్స్ కూడాను చాలా రీజనబుల్ ప్రైజెస్లోనే ఉంటాయండి మన దగ్గర. చూడండి ఎంత బాగుందో. మన ఫినిషింగ్ తగ్గట్టుగానండి ప్రైజెస్ కూడా, ఎక్కువ తక్కువ అలా కాదు. మన ఫినిషింగ్ తగ్గట్టుగా నేను ఎలాగా చార్జ్ చేస్తానో మీకు వీడియో ఎండింగ్లో అయితే ఖచ్చితంగా షేర్ చేస్తాను ప్రైజెస్ కూడా. సో వీడియో ఎండింగ్లో ప్రైజెస్ కావాలనుకుంటే మీరు చూడండి, మిస్ అవ్వకుండా. సో ఈ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి. నెక్స్ట్ ఫస్ట్ ఏంటంటే రెడ్ బ్లౌజ్ కదా, సెకండ్ పింక్ అనమాట. పింక్ కలర్ తీసుకోమన్నారు. అసలు ఈ డిజైన్ కూడా అసలు ఇది అది అని కాదండి, ప్రతి డిజైన్ కూడాను ఒకదాన్ని మించి ఒకటి అనమాట, అలా ఉన్నాయి. అసలు నాకైతే మగ్గం కన్నా ఇవే బెస్ట్ ఆప్షన్స్ అనిపిస్తుంది. చాలా బాగుందన్నమాట. అంతా జరీనే అండి, గోల్డ్ జరీ అండ్ సిల్వర్ జరీ, ఈ 2 కాంబినేషన్సే యూజ్ చేసాము. అన్నీ కూడా కొత్త డిజైన్స్ అండి, లేటెస్ట్ డిజైన్సే సెలెక్ట్ చేసుకున్నారనమాట. సో అసలు ఎంత బాగుందో ఫినిషింగ్ చూడండి. అంత ఎంబోజింగ్ అవుతూ అవుట్లైన్ ప్రతిదీ డీటెయిలింగ్గా ఉందన్నమాట. ప్రతిదీ చూడండి. ఇదంతా ముడికుట్టు ఇలా దూరం నుంచి పడుతుంటే ఏదో స్టోన్ చైన్ పెట్టినట్టుగా ఉంది కదా. ఒక స్టోన్ చైన్ పెడితే ఎంత లుక్ బాగుంటుంది, మగ్గంలో చేసినట్టుగా ఉన్నాయండి ప్రతిదీ కూడాను. ఏదైనా సరే మనము ఒక బ్లౌజ్కి వర్క్ వేసేటప్పుడు దగ్గరుండి సిల్వర్ జరీ, గోల్డ్ జరీ యూజ్ చేసినా సరే దేనికి ఏది వాడితే హైలైట్ అవుద్ది అది మనం చూస్తూ ఉండాలన్నమాట. ఇది చూడండి, హ్యాండ్స్ చక్కగా ఇలా లైన్స్ లాగా దగ్గరికి వచ్చాయి. ఇది ఇంత హెవీగా కనిపిస్తుంది కదా, చక్కగా బాగుంది అనమాట. ఆ లుక్ కూడా చాలా బాగా కనిపిస్తుంది. కానీ చాలామంది అనుకుంటున్నారండి హెవీగా ఉంటే కొంచెం తిక్కుగా ఉన్నట్టు, హ్యాండ్ దగ్గర ఏదో కొంచెం ఎత్తుగా ఉన్నట్టుగా ఉంటుందేమో, అనీజీగా ఉంటుందేమో అనుకుంటారు. చాలా లైట్ వెయిట్గా ఉంటుందండి, అంత హెవీగా ఏమి ఉండవన్నమాట. ఏదో ఒకటి అరా ఎక్కువ ఆల్ ఓవర్ డిజైన్స్ ఉంటాయి కదా. సో అలాంటి వాటికి ఏదైనా కొంచెం ఆలోచించాలేమో. కానీ చూడండి దీనికి డిఫరెంట్గా ఇలా 8 బ్లౌజెస్కి డిఫరెంట్ బూటీస్, డిఫరెంట్ హ్యాంగింగ్స్. అంటే కొన్నిటికి ఒక 3 బ్లౌజెస్సే మనం ఇలా డీప్ నెక్ పెట్టాం. మిగతా 5 బ్లౌజెస్ ఏంటంటే ఇది బోట్ నెక్, హై నెక్ ఆ ప్యాటర్న్ కావాలన్నారు. ఒక 3 బ్లౌజెస్కి మాత్రం మనము ఈ విధంగా డీప్ నెక్ పెట్టేసి ఇలా లత్కన్స్ అయితే వేసాము. అయితే బూటీస్ కూడా మీరు అబ్జర్వ్ చేస్తే ఒక్కదానికి ఒక్కొక్క డిఫరెంట్ బూటీ అయితే పెట్టాను అనమాట.
ఇది సెకండ్ డిజైన్ అండి. అసలు ఫస్ట్ డిజైన్ ఇది రెడ్ కలర్ తీసుకొని వేసాము. ఇదేమో పింక్ షేడ్ తీసుకోమన్నారనమాట. సో ఇంక ఇప్పుడు కొరియర్ చేసేయాలి. అన్నీ అంతే అనమాట, హడావిడిగా నేను కొరియర్ చేసే ముందే మరి అప్పటికప్పుడే ఇంకా రెడీ చేసేసి వీటన్నిటికీ కుందన్స్ అయినా కొన్ని పెట్టాల్సి ఉంటే కుందన్స్ పెట్టేసేసి ఇంక నేను కొరియర్కి తీసుకువెళ్ళిపోతాను. అంటే దగ్గరే అనమాట డిటీడీసీ. సో అందుకని ఇంకా నేనే వెళ్ళి కొరియర్ చేసేస్తాను అనమాట. కొంచెం టైం తీసుకుంటాను, తప్పదు కొరియర్ చేయడానికి. మా పిల్లల్ని వెళ్ళమంటే వాళ్ళేమో నన్నే వెళ్ళమంటారనమాట. సో అందుకని నెక్స్ట్ డిజైన్ వచ్చేసి, అంటే వాళ్ళు చదువుకోవాలి ఎగ్జామ్స్ అని ఏదో ఒకటి చెప్తూ ఉంటారు. సరే ఇంకెందుకులే అని నేను వాళ్ళకి చెప్పను అనమాట. ఇది చాలా బాగుందండి ఈ డిజైన్. ఆల్రెడీ చాలా వీడియోస్లో చెప్పాను. అయితే నేను పాట్ నెక్కే వచ్చింది ఈ టైప్ ప్యాటర్న్ బ్లౌజ్కి, యూనెక్ వస్తే బాగుండును అని ఒక వీడియోలో చెప్పాను అనమాట. అయితే మన సబ్స్క్రైబర్ ఒకళ్ళు అనమాట, సాయి జామి అనమాట, సాయి జామి అని వస్తుంది నాకు కామెంట్స్లో, ఆ పేరుతో వస్తుంది అనమాట కామెంట్ ఎప్పుడు. తను నాకు వాట్సాప్లో షేర్ చేశారనమాట. సాయి జామి అని ఉంటుంది ఆ పేరు. సో తను ఏంటంటే, మేడం నెక్ యూనెక్ కూడా ఉంది, అంటే డీప్ నెక్ కూడా నార్మల్ ఇలా, ఇది పాట్ షేప్ కదా, పాట్ కాకుండా డీప్ నెక్ లాగా కూడా ఉందండి అని నాకు షేర్ చేశారనమాట. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. నా వీడియోని ప్రతిదీ డీటెయిలింగ్గా మీరు వింటూ ప్రతిదీ ఫాలో అవుతున్నందుకు సాయిజామ్ గారు మీకు థ్యాంక్ యూ సో మచ్ అనమాట. మన ప్రతి వీడియోకి తప్పకుండా కామెంట్ పెడుతూ ఉంటారనమాట. అలాగే వాట్సాప్లో మన దగ్గర డిజైన్స్ అవన్నీ తీసుకుంటూ ఉంటారనమాట ఎప్పటికప్పుడు కూడాను. అయితే ఇంకో విషయం చెప్పాలి, తను సాయి అన్న అదే మన సబ్స్క్రైబరు, నేను ల్యాప్టాప్ ఎప్పుడు చెప్తూ ఉంటాను కదండి, బుటీస్ ఎలాగా క్రియేట్ చేస్తాను అని చాలామంది అడుగుతుంటే, ల్యాప్టాప్లో సాఫ్ట్వేర్ ద్వారా నేను బుటీస్ అరేంజ్ చేస్తానని చెప్తూ ఉంటాను కదా. సో తనేంటంటే, అదేంటి మేడం మీరు ల్యాప్టాప్ అన్నారని, నేను ల్యాప్టాప్ కొనేసాను, ఇప్పుడు అది వేస్ట్ అయిపోద్దా ఏంటి అని అడుగుతున్నారనమాట. నాకు కాల్ చేసి మామూలుగా నేను మాట్లాడినప్పుడు ఒకసారి ఈ డిస్కషన్ వచ్చిందనమాట. ఇలా బుటీస్ ఎలాగ చేసుకోవాలి ఏంటి అంటే, నేను ల్యాప్టాప్లో చేసుకోవాలి, సాఫ్ట్వేర్ ఉండాలంటే, అయ్యే ఇప్పుడు సాఫ్ట్వేర్ నాకంటే జానం సాఫ్ట్వేర్ ఉంది కాబట్టి నేను దాని ద్వారా బుటీస్ అనేది నేను క్రియేట్ చేసుకుంటానండి. సో ఇప్పుడు కొనుక్కోవాలంటే 15,000లో 20-25 అలా ఉంటాయన్నమాట. కంపల్సరీగా సాఫ్ట్వేర్ ఉంటేనే కదండి మన ల్యాప్టాప్లో బుటీస్ అనేది అరేంజ్ చేసుకుంటాం, ల్యాప్టాప్ కానీ కంప్యూటర్ సిస్టమ్ కానీ. సో తను అలా అడిగారు అనమాట, అదేంటి మీరు ల్యాప్టాప్ అన్నారు కదా అని నేనేం ల్యాప్టాప్ కొనేసాను, ఇంకా అది నాకు వేస్టేనా అని అడుగుతున్నారనమాట. సో వేస్ట్ ఎందుకు అవుతుంది, చక్కగా మనము సాఫ్ట్వేర్ తీసుకుంటే మనకి చక్కగా యూజ్ అవుద్ది కదా. సో వేస్ట్ అయ్యేది ఏమి ఉండదన్నమాట ల్యాప్టాప్లో. మీరేం వరీ అవ్వద్దు, చక్కగా ల్యాప్టాప్ తీసుకొని సాఫ్ట్వేర్ కూడా తక్కువలో కూడా నేను ఉంటాయేమో. సో నాకైతే ఐడియా లేదు, మీరు కనుక్కొని చూడండి. సాఫ్ట్వేర్ చక్కగా ఏదైనా ఇన్స్టాల్ చేసుకొని మనమే బుటీస్ అవన్నీ చక్కగా హ్యాంగింగ్స్కి బుటీస్ చక్కగా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. అది కొంచెం నేర్చుకుంటే చాలు, వేస్ట్ ఏం అవ్వదన్నమాట. సో తను అలా అడిగేసరికి నాకు అనిపించింది, నేను ఏమైనా తీసుకోమని అంటే ల్యాప్టాప్ ఒక్కటే అని చెప్పలేదు, సాఫ్ట్వేర్ కూడా ఉండాలని చెప్పాను అనమాట. సో తను అలా అన్నారనమాట. సో అందుకే ఆ టాపిక్ ఇక్కడ నేను వీడియోలో చెప్పాల్సి వచ్చింది. సో నెక్స్ట్ డిజైన్ వచ్చేసి ఇవన్నీ ఇలా హై నెక్ లాగా వచ్చాయండి. ఈ 3 బ్లౌజెస్ మాత్రం కొంచెం డీప్ నెక్ పెట్టేసాము, ఇలా హ్యాంగింగ్స్ ఇచ్చేసాము అనమాట. ఈ 3 బ్లౌజెస్, ఈ మిగతా 5 బ్లౌజెస్ ఇలా హై నెక్ అయిపోయినండి. ఇలా అన్నీ 5, అసలు అయితే తను అన్నారు మొత్తం 8 బ్లౌజెస్ హై నెక్కే కావాలన్నారు. సో నేను పెట్టిన డిజైన్స్లో కొన్ని తను ఏంటంటే అవి కూడా నచ్చాయని చెప్పేసి, కొత్త డిజైన్స్ ఇవైతే అసలు చాలా బాగున్నాయి కదా, ఈ కొత్త డిజైన్స్ బాగున్నాయని చెప్పేసి ఇంకా తను ఏంటంటే ఒక 3 బ్లౌజెస్కి ఏమో ఇలా డీప్ నెక్ పెట్టేసి మిగతా 5 బ్లౌజెస్కి హై నెక్ టైప్ పెట్టేసాము. అయితే హై నెక్ ఎవరైనా కుట్టించుకోవాలనుకుంటే కంపల్సరీగా ఈ బ్యాక్ షోల్డర్ అండి, ఇక్కడ షోల్డర్ ఉంది కదా, ఈ అంటే మన బ్యాక్ షోల్డర్ ఇక్కడ నుంచి ఇక్కడికి బ్యాక్ నుంచి మెజర్మెంట్ తీసి అది పంపించగలిగితే మనకేంటంటే పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట. ఓన్లీ ఇలాగ హై నెక్ బ్లౌజెస్కి మనం స్టిచ్చింగ్ చేయాలన్నా మార్కింగ్ వేయాలన్నా బ్యాక్ షోల్డర్ కంపల్సరీ ఉండాలండి. అది బ్యాక్ నుంచి తీసుకోవాలన్నమాట. టేప్తో మనము వెనక నుంచి ఎవరైనా మనకి సాయం చేయాలన్నమాట. కంపల్సరీ మనం తీసుకోలేము, ఎవరి చేతైనా బ్యాక్ షోల్డర్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఎంత ఉందో, ఫ్రంట్ కన్నా బ్యాక్ ఎక్కువ ఉంటుందండి షోల్డర్ లెంత్. ఫ్రంట్ ఒక 14 ఉందనుకోండి, 13.5 14 ఇంచెస్ ఫ్రంట్, బ్యాక్ 15.5 16 వరకు ఉండొచ్చు. బ్యాక్ షోల్డర్ కొంచెం ఎక్కువ ఉంటుంది అనమాట. సో హై నెక్ బ్లౌజెస్కి ఏంటంటే కంపల్సరీగా బ్యాక్ షోల్డర్ ఉండాల్సిందే, లెంత్ అనేది తెలియాలన్నమాట మనకి. అప్పుడు పర్ఫెక్ట్గా మనకి స్టిచ్చింగ్కి పర్ఫెక్ట్ వస్తుంది, మార్కింగ్ కూడా మనకి ఉండాలి బ్యాక్ షోల్డర్ అనేది. అయితే ఈ డిజైన్ చాలా బాగుందండి, అసలు భలే ఉందన్నమాట. అంతాను ముద్ద కుట్టిలాగా వచ్చిందనమాట.
డిఫరెంట్గా ఉంది చూడండి. ఇలాగా పైన ఇలాగా ఎక్కువగా వచ్చేసి కింద ఇలా తక్కువ వచ్చినట్టు షేప్, డిఫరెంట్ షేప్ వచ్చింది కదా, బాగుందన్నమాట డిజైన్. వీటన్నిటికీ నెంబర్స్ అవన్నీ కూడా చూసి మీకు యాడ్ చేయాలి వీడియో ఎండింగ్లో అయితే, అండ్ ప్రైజెస్ కూడా అనమాట. ఫ్రంట్ నెక్ అన్నిటికీ బ్యాక్ హై నెక్ అయినా సరే, ఫ్రంట్ మాత్రం అన్నిటికీ మనం ఇలాగ ప్రిన్సెస్ కట్ ఇచ్చేసాం, అన్నిటికీ ప్రిన్సెస్ కట్ అనమాట. అయితే దీనికి ఒక్క బ్లౌజ్కేనండి ఆల్ కలర్స్ యూజ్ చేశాను. ఎల్లో, బ్లూ, పింక్, ఇంకా రెడ్, పర్పుల్, అన్ని కలర్స్ యూజ్ చేసాం, గోల్డ్, ఇలా అన్నిటికీ యూజ్ అవుద్ది అనే ఉద్దేశంతో అనమాట. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే బ్యాక్ కూడా చూడండి, బుటీస్ అన్నీ కూడా డిఫరెంట్ కలర్స్ వచ్చాయి, బాగున్నాయి అనమాట బుటీస్. ఇంకా ఇక్కడ హుక్ పెట్టేసి జస్ట్ షో బటన్ లాగా ఇలా ఇచ్చేసాం అనమాట. అన్నిటికీ కూడాను ఈ టైప్ ప్యాటర్నే అనమాట. ఇంకా ఇది 4th బ్లౌజు. నెక్స్ట్ ఇంకో డిజైన్ చాలా బాగుందండి. ఇది ఆల్ ఓవర్ టైప్ వస్తుంది అనమాట. ఇది దీని శారీ అంతా లావెండరు, సిల్వరు అలా ఉంది. లావెండర్ అంటే అదే, శారీ అంతా కాపర్ జరీ, సిల్వర్ జరీతో ఉంది. సో లావెండర్ కలర్ బ్లౌజ్ తీసుకున్నాము. శారీస్ అన్నీ పిక్ పెట్టేశారండి మనకు వాట్సాప్లో. సో ఇలా వన్ సైడ్ వస్తుందండి. దీనికి కాపర్ జరీ యూజ్ చేసాము, కాపర్ జరీ అండ్ సిల్వర్ జరీ యూజ్ చేసామన్నమాట. ఇంకా ఈ విధంగా స్టిచ్ చేసాము. దీనికి యాక్చువల్గా నెక్ ఇలా వచ్చిందండి, ఇలాగా నెక్ ఇలా వస్తుంది కదా, ఇలాగా వస్తుంది కదా, ఒక లైన్ లాగా వస్తుంది కదా. అయితే ఇప్పుడు దీనికి చూడండి ఎలా వచ్చిందో, కొంచెం చిన్నగా వచ్చింది. దీనికైతే అసలు ఇక్కడ నుంచి వచ్చేసింది అనమాట, ఇలా వచ్చింది. మనం ఏంటంటే అంత పెద్దగా ఇచ్చినప్పుడు నెక్స్ ఇలా కొన్ని ఇలా హై నెక్ బ్లౌజెస్కి ఇక్కడ నుంచి అలా ఇచ్చాడనుకోండి, మనకి డిజైన్తో అలా వచ్చిందనుకోండి, మనం మాత్రం స్కిప్ చేసేసుకొని అది వేయకుండా జస్ట్ ఈ బంచ్ ఒక్కటి వేయడానికి మనం వేయాలన్నమాట. అలా వేస్తే మనకి పర్ఫెక్ట్గా ఉంటుంది. మరి వాళ్ళు ఇచ్చిన ప్రకారం అలా వేసామనుకోండి సెట్ అవ్వదన్నమాట. సో నేనేంటంటే ఆ లైన్ స్కిప్ చేసేసా. ఇలా వచ్చి సేమ్ ఇదే షేప్లో డీప్గా వస్తుంది అనమాట, బాగా అది సూట్ అవ్వదు. సో నేను దాన్ని స్కిప్ చేసి ఆ లైన్ని జస్ట్ ఇలాగ ఒక డిజైన్ మాత్రం వేసా. ఇలా వన్ సైడ్ వస్తుంది అనమాట. పైపింగ్ ఇచ్చేసామన్నమాట. ఇది సిల్వర్ అండ్ కాపర్ జరీ ఉంది కాబట్టి నేను సిల్వర్ కలర్తో పైపింగ్ ఇచ్చేసాను. హ్యాండ్స్ అయితే హెవీగా వస్తాయన్నమాట. ఇది ఆల్ ఓవర్ టైపే. ఇది కాపర్ వల్ల ఇలా ఉంది కానీ కొంచెం పేస్టల్ కలర్స్ లాగా ఉన్నాయి కదా, సిల్వర్ అండ్ కాపర్, కొంచెం మనకి కాంట్రాస్ట్గా ఏమైనా వేస్తే భలే హైలైట్ అవుద్దండి డిజైను. చాలా బాగుంది కదా, సిల్వర్ జరీ అండ్ కాపర్ జరీ అనమాట. వన్ సైడ్ వస్తుంది. అండ్ ఫ్రంట్ నెక్ కూడా చక్కగా ఆల్ ఓవర్ టైప్ వచ్చేసింది. అన్ని ప్రిన్సెస్ కట్టే అనమాట. నిజంగా అసలు యూఎస్ఏ నుంచి మళ్ళీ ఇంకా మనకు చాలా ఆర్డర్స్ కూడా వచ్చాయన్నమాట. మన ఇన్స్టా అండ్ యూట్యూబ్ చూసే మనకు ఆర్డర్ చేసుకుంటున్నారు. సో ఆ విషయంలో మాత్రం నిజంగా థ్యాంక్ యూ సో మచ్ అని ప్రతి వీడియోలో చెప్తానమాట. థ్యాంక్ యూ సో మచ్ అని. నిజంగా అంతే కదండి, మరి మన ఛానల్ అండ్ ఇన్స్టా చూసి జస్ట్ ఇలాగా మనకి 10 అయినా 6 అయినా 5 బ్లౌజెస్ అయినా సింగిల్ బ్లౌజ్ అయినా అలా ఆర్డర్ చేసుకోవడం అన్నది గొప్ప విషయమే కదా. నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసి ఇలాగా వన్ సైడ్ బంచ్ వస్తుంది, అంతా లీఫ్ ప్యాటర్న్. దీనికి అంత సిల్వర్ జరీ, గోల్డ్ జరీ, ఇంకా అన్నిటికీ అంతే. దీనికి ఒక్కదానికి కాపర్ వాడాము, దీనికి ఆల్ కలర్స్ యూజ్ చేసాము. ఈ రెండింటికి కొంచెం డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్, మిగతా అన్నిటికీ సిల్వర్, గోల్డ్ అనమాట. కాకపోతే 1 మంత్ పట్టిందనమాట. దీనికి కూడా అంతే. శ్రీలత గారు, నేను ప్రతి ఒక్కరికి చెప్తున్నాను, 1 మంత్ పర్లేదు అనుకుంటేనే ఆర్డర్ చేసుకోండి, ఓకేనా. మరి 1 మంతా అని కొంతమంది వాట్సాప్లో పెడుతున్నారనమాట. అమ్మో 1 మంత్ అని, తప్పట్లేదండి. అన్ని ఆర్డర్స్ అనమాట. కవిత గారు హైదరాబాద్ నుంచి మనకి ఒక 8 బ్లౌజెస్ దాకా, ఇది 4th టైం ఆర్డర్ పెట్టారు. పాపం తను దగ్గరగా ఒక 1 మంత్ అయిపోద్ది, అవ్వలేదులే, ఫిబ్రవరి మంత్ ఎండింగ్కి 1 మంత్ అయిపోద్ది. తనవి ఇంకా స్టార్ట్ చేయాలి. అన్ని హెవీ డిజైన్ సెలెక్ట్ చేస్తున్నారు తను కూడా, కవిత గారు అనమాట. సో అలా ఇష్టమైన వాళ్ళు, ఇష్టపడిన వాళ్ళు మనకేంటంటే ఆర్డర్ చేసుకుంటున్నారు. ఆ విధంగా 1 మంత్ అయినా పర్లేదు అనుకున్న వాళ్ళు. నెక్స్ట్ ఈ బ్లౌజ్ చూడండి, షోల్డర్ దగ్గర నుంచి చక్కగా అన్నీ డిఫరెంట్గా అసలు చాలా బాగా వచ్చాయన్నమాట. అయితే ఇది ఇక్కడ నుంచి కాకుండా మనం కింద కూడా ఇలా వేసుకోవచ్చు, కానీ ఇలా బాగుంటుంది అనమాట. షోల్డర్ దగ్గర నుంచి ఇలా హ్యాంగ్ అవుతున్నట్టు. అయితే వీటన్నిటికీ ఫ్రంట్ నెక్స్ కొన్నిటికి లేవు, ఇలా బోట్ నెక్ టైపే వచ్చాయన్నమాట. సో నేనేంటంటే ఫ్రంట్ నెక్ని
ఇలాగా ఒక లైన్ తీసేసుకొని ఏదో ఒక డిజైన్లో ఒక సింగిల్ లైన్ తీసేసుకొని మనం దీనికి వాడిన బూటీస్ని ఇక్కడ ఫ్రంట్ నెక్కి ఒక 2 లైన్స్ ఇచ్చేసా. దీనికి కానివ్వండి, ఇదిగోండి దీనికి కూడా ఇవ్వలేదన్నమాట. ఫ్రంట్ నెక్ ఇలా ఇవ్వలేదు, నేను సెట్ చేసుకున్నాను అనమాట. బూటీస్ అలాగా ఇలా సెట్ చేసుకొని మనం వేసుకోవాలన్నమాట. కొన్నిటికి వచ్చాయి, దీనికి మాత్రం ఇచ్చాడు. దీనికి వచ్చింది ఫ్రంట్ నెక్, దీనికి వచ్చింది, ఈ రెండింటికి వచ్చింది. ఇవి హై నెక్ బ్లౌజెస్ డిజైన్స్ కదా, సో దీనికి రాలేదనమాట. ఫ్రంట్ నెక్ నార్మల్గా బోట్ నెక్ లాగా వచ్చింది. నేను ఇలాగా చేసుకున్నాను అనమాట. మరి చేయాలి కదా, అలా వదిలేసి జస్ట్ పైపింగ్ ఇస్తే బాగోదు కదా. సో మనకి ఎటు కొంచెం ఐడియా ఉంది కాబట్టి సో అలా చేసుకోవచ్చు అనమాట. అందుకే చెప్తున్నాను. ఈ డిజైన్ చూడండి, చాలా బాగుంటుంది. అంతా ఎంతసేపు వేసిందంటే ఒక 5-6 సార్లు వేసినట్టుంది. అది అందుకే అంత ఎంబోజ్ అవుతుంది చూడండి. ఇంకొక కస్టమరు మన యూట్యూబ్ ఛానల్ చూసే తను కూడా అంతే 1 మంత్ అయిపోతుంది దగ్గరగా. ఒక 7 to 7 శారీస్ అయితే ఇచ్చారు. మన ఇక్కడ వైజాగ్లోనే ఉంటారనమాట. సో నాకు కాంటాక్ట్ అయ్యారు, షాప్ అడ్రస్ చెప్తే ఆ షాప్కి వచ్చి ఇచ్చారనమాట. సుమిత్ర గారు. సో తనవి స్టార్ట్ చేయాలి. తనవి, కవిత గారివి ఇంకా ఉన్నాయండి. నెక్స్ట్ రాబోయే వీడియోస్లో అయితే అవి మీకు షేర్ చేస్తాను. కొత్త డిజైన్స్ అనమాట, అన్నీ చాలా మగ్గం లుక్ ఇచ్చే డిజైన్స్ అనమాట. ఇంక ఇదే లాస్ట్ డిజైన్ అండి, 8th డిజైన్ అనమాట. అన్నీ చూపించేశాను, 7 బ్లౌజెస్. ఇంక ఇదే లాస్ట్ అనమాట. ఇది చూడండి, జుమ్కా డిజైను, హెవీ జుమ్కా, చాలా బాగుంటుంది అనమాట. ఇది ఓన్లీ సింగిల్ కలరే వస్తుంది, అంతే సింగిల్ కలరే. మనం బుటీస్ అరేంజ్ చేసాము, డిజైన్తో ఇవ్వలేదు, బుటీస్ నేను అరేంజ్ చేశాను. సో దీనికి కావాలంటే ఇంకొక కలర్ యాడ్ చేసుకోవచ్చు, కానీ నేను ఏంటంటే గోల్డే అన్నారు కాబట్టి దీనికి ఓన్లీ గోల్డ్ ఒకటే చేయమన్నారు. దీనికి ఒక్కదానికే మనం గోల్డ్ యూజ్ చేసాం. ఇది అంతేనండి. ఫ్రంట్ ఇలాగా నేను ఇంకా ఒక లైన్ ఇచ్చేసి దీంట్లో వాడిన బుటీస్ని ఇచ్చేసా, 2 లైన్స్ ఇలాగా. హ్యాండ్ కూడా చక్కగా ఇలాగ వచ్చింది. షార్ట్ హ్యాండ్ అనుకోండి, దీన్ని మనం సైజ్ ఇంకా చిన్నది చేసుకొని చేయాలి. ఇది ఎల్బో కాబట్టి ఇలా ఇచ్చేసా, బాగుంటుంది. ఇలా కూడా హ్యాండ్కి ఇలానే ఇచ్చినట్టున్నారా, అంతే ఇలానే వచ్చింది హ్యాండ్కి కూడా. అంటే చిన్న స్మాల్ హ్యాండ్ ఇవ్వలేదు. షార్ట్ హ్యాండ్ పెట్టుకునే వాళ్ళకి ఏంటంటే దీన్నే మనం సైజ్ చిన్నది చేసుకుంటే బాగానే ఉంటుంది. ఇగో ఇప్పుడు ఎలాగంటే మీకు చూపిస్తాను. ఇప్పుడు దీనికి చిన్నగా ఫ్లవర్ ఎలా వచ్చింది, ఈ సైజులో మనం జుమ్కా డిజైన్ వేసుకోవచ్చు అనమాట. సో ఇవండి ఈరోజు మీకు చూపిద్దాం అనుకున్న బ్యూటిఫుల్ మగ్గం ఫినిషింగ్ వచ్చేటట్టుగా ఉన్న డిజైన్స్ అనమాట. అన్నీ కూడాను అసలు చూడండి వేటికి అవే అన్నట్టుగా ఉన్నాయి. ఇది చూడండి అసలు ఎంత బాగుందో. అసలు మీకు డీటెయిలింగ్ ఇది చూపించలేదు. బ్యాక్ నెక్కి ఇదంతా చక్కగా 1 సైడ్ ఇలా హ్యాంగ్ అవుతూ ఎంత బాగుందో. అసలు అంత ఎంబోజ్ అవుతుందన్నమాట. అందులో సిల్వర్ జరీ, గోల్డ్ జరీ కదా, భలే కనిపిస్తుంది అనమాట. ఇంకా సో మీరు కూడా ఇలాంటి డిజైన్స్ మన దగ్గర వేయించుకోవాలన్నా, ఎవరైనా మన దగ్గర డిజైన్స్ చాలామంది ఇప్పుడు వాట్సాప్ అడుగుతున్నారు అనమాట, డిజైన్ సేల్ చేస్తారా అని, తీసుకుంటున్నారు. సో అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి, ఫాలో అవుతున్నందుకు. ఈ విధంగా ఇన్స్టా అండ్ యూట్యూబ్ ఛానల్లో మన వీడియోస్ని అండ్ డిజైన్స్ కూడా పర్చేస్ చేసుకుంటున్నారు. సో ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. వన్స్ అగైన్ శ్రీలత గారికి అయితే పాపం తను 1 మంత్ ఆగారు. సో ఇప్పుడు కొరియర్ అయితే మనం హైదరాబాద్ చేసేయాలి. సో ఈ 8 బ్లౌజెస్ మీకు ఎలా ఉన్నాయి, నచ్చాయా? నచ్చితే తప్పకుండా ఒక కామెంట్ అయితే చేయండి ఎలా ఉన్నాయో. కామెంట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సో మచ్. అలాగే మీరు కూడా ఇలాంటి డిజైన్స్ వేయించుకోవాలనుకుంటే మన వాట్సాప్ నెంబర్ ద్వారా మీరు ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోవచ్చు. మీకు 1 మంత్ పట్టుద్ది. 1 మంత్ ఖచ్చితంగా నేను చేసి చక్కగా మీకు సేఫ్గా కొరియర్ అయితే చేస్తాను. సో మీరు కొరియర్ చేయాలన్నా నాకు కొరియర్ చేయొచ్చు. మన అడ్రస్ షేర్ చేయమంటే వాట్సాప్లో షేర్ చేస్తాను. మీరు అడ్రస్కి నాకు శారీస్ పంపించాలనుకుంటే శారీస్ అలాగా మీరు కొరియర్ చేయొచ్చు అనమాట. సో నేను కూడా అంత సేఫ్గా మీకు కొరియర్ అయితే చేస్తాను. డిటీడీసీ కానీ లేదా ఇండియా పోస్ట్ అలా ఏది అవైలబుల్గా మీకుంటే దాని ద్వారా అనమాట. సో ఈరోజు వీడియో అయితే ఇదేనండి. మీ అందరికీ కూడా నచ్చాయని అనుకుంటున్నా. నచ్చితే కనుక తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి. మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా కూడా మీకు ముందుగా నోటిఫికేషన్ అయితే అందుతుందండి. అలాగే నెక్స్ట్ వీడియోలో మరిన్ని బ్యూటిఫుల్ డిజైన్స్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.